హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్‌లో 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 5 ట్రేడ్స్. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. అండ్ ఫోర్త్ ట్రేడ్‌లో మనము 30 పాయింట్స్‌తో లాస్ బుక్ చేశాము. దాని తర్వాత ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఇప్పుడు మన 5 ట్రేడ్స్‌లో మనకు దొరికిన పాయింట్స్ వచ్చేసి 200 పాయింట్స్. అండ్ ఒక ట్రేడ్‌లో లాస్ అయింది కాబట్టి -30 పాయింట్స్. ఇంకో ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకే. అండ్ ఇవాళ మన పెయిడ్ మెంబర్ గూడా మనకు స్క్రీన్‌షాట్ పెట్టాడు. ఇవాళ ఆయనకు అయిన ప్రాఫిట్ 48,112. ఇలా చాలామంది పెడుతున్నారు స్క్రీన్‌షాట్స్. కానీ పర్టిక్యులర్‌గా నేను కొన్ని స్క్రీన్‌షాట్సే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడుతున్నానండి. ఓకే. ఇప్పుడు మనము అనాలిసిస్ జూద్దాం. ఎందుకు ఇవాళ నేను ఫస్ట్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ జేపిచ్చేసాను. అండ్ అన్ని ట్రేడ్స్ ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. అండ్ ఫస్ట్ ట్రేడ్ నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేపియకూడదు. అయినా ఎందుకు జేపిచ్చానంటే రీజన్ వచ్చేసి మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ మీద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ జేసేసింది. ఓకే. దాని తర్వాత కిందికి వెళ్ళి మళ్ళీ మీదికెళ్ళి క్లోజ్ అయింది గాబట్టి మన ప్రైస్ అనేది కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది. సో, ఎప్పుడైనా ప్రీవియస్ డే క్లోజింగ్ మీద గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేపించుకోవాలి. దాని తర్వాత బాగానే పెరిగింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఇది ఫస్ట్ క్యాండిడ్ రీజన్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి రీసెంట్ బ్రేక్ డౌన్‌కెళ్ళి రిజెక్ట్ అయింది కాబట్టి సెకండ్ ట్రేడ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీలో సేమ్ బ్యాంక్‌లో ఎలా ట్రేడ్ ఇచ్చానో రిజెక్షన్‌తో నిఫ్టీలో కూడా అలాగే ట్రేడ్ ఇచ్చాను. మీరు చూడొచ్చు. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనది బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఉన్నది నిఫ్టీ పుట్ సైడ్. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడే. కానీ మార్కెట్ ఇక్కడ ఏం చేసిందంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయిన తర్వాత మీదికెళ్ళింది. సో, మీదికెళ్ళేటప్పుడు ఇక్కడ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేసేసింది కాబట్టి నేనిక్కడ లాస్ బుక్ చేపిచ్చాను 30 పాయింట్స్. చలో 30 పాయింట్స్ లాస్ బుక్ అయింది. నో ప్రాబ్లమ్. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ మళ్ళీ ఫస్ట్ క్యాండిల్‌కెళ్ళే రిజెక్ట్ అయింది ఇక్కడ. సో, నేనేం జేశాను, ఇమ్మీడియేట్‌గా లాస్ బుక్ జేసిన తర్వాత 30 పాయింట్స్ మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను. దాని లోపల మన ఎంట్రీ వచ్చేసి ఫిఫ్త్ ట్రేడ్‌లో 410 ఎగ్జిట్ అనేది 460 50 పాయింట్స్ ఇక్కడ మనం క్యాప్చర్ చేసేసుకున్నాము. ఇవాళ టోటల్‌గా అయితే మనం ప్రాఫిట్‌లోనే బయటికొచ్చేసాం. ఓకే. సో, ఇక్కడ మీరు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఇవాళ ట్రేడ్‌లన్నీ నేను ఇచ్చింది ఫస్ట్ క్యాండిల్ అనాలిసిసే. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఓకే. ఆల్రెడీ మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో గూడా నేను జెప్పాను. అండ్ మన లెర్నింగ్ వీడియోస్‌లో గూడా నేను జెప్పాను. మార్కెట్‌లో మనం ఎలా ట్రేడ్ జేయాలి. అండ్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అది రెడ్ అయినా కానివ్వండి, గ్రీన్ అయినా కానివ్వండి, మనం దానిది బాడీ లెవెల్, హై బాడీ లెవెల్, లో బాడీ లెవెల్ మార్క్ చేసుకోవాలి. మార్కెట్‌లో రీటెస్ట్, రివర్సల్ అయితేనే హెవీ బయింగ్. రీటెస్ట్, రివర్సల్ కాలేదు. డైరెక్ట్ ఎళ్తుందంటే ఇమ్మీడియేట్‌గా ఫాలో అవుతది. ఇవాళ ఏమైంది ఇక్కడ? ఇక్కడ రీటెస్ట్, రివర్సల్ కాలేదు మార్కెట్‌లో. రీటెస్ట్, రివర్సల్ కాలేదు. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీదికి వెళ్ళింది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాండిల్ అనేది ఆ లెవెల్‌ని టచ్ కాలేదిక్కడ చూడండి. అబ్జర్వ్ చేయండి. టచ్ కాలేదు. దానివల్ల ఏమైందంటే రీటెస్ట్, రివర్సల్ కాలేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఫాల్ ఇచ్చింది. థాట్స్ వై సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ అన్నీ అనేవి నేను పుట్ సైడే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపటి అనాలిసిస్ ఎలా అంటే రీసెంట్, ఇవాళటిది ప్రెజెంట్, రీసెంట్ ఇండైరెక్ట్ ఇక్కడొచ్చేసి బ్రేకౌట్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ వచ్చేసి యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్క్ చేస్తది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్, రివర్సల్ ఇస్తేనే మార్కెట్‌లో మనకు బయింగ్. ఓకే. అండ్ ఆ ప్రైస్ వచ్చేసి మన దగ్గర 55,201. అండ్ ఇంకోటుంది డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. మార్కెట్ ఇవాళ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్‌కెళ్ళే ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, రేపొచ్చేసి మార్కెట్‌లో 54,928 లెవెల్ డైరెక్ట్ అయినా బ్రేక్ చేయనివ్వండి. రీటెస్ట్, రివర్సల్ అయినా కానివ్వండి ఫాలో అయితది. డైరెక్ట్ బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది సాలిడ్‌గా క్లోజ్ కావాలి. అయితేనే ఫాల్. అలా కాకుండా ఇన్ బిట్వీన్ 55,201 అండ్ 54,928 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంది అనుకోండి. మీరు మార్కెట్‌లో ఇక్కడ ట్రేడ్ చేయకండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాము. నిఫ్టీ అనాలిసిస్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇవాళ నిఫ్టీ మనకు పొజిషన్ ఇచ్చింది. పొజిషన్ వచ్చేసి
ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. అండ్ ఈ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిఫ్టీ కూడా మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరికి వచ్చి 24,467 క్లోజ్ చేసేసింది ఇక్కడ రిజెక్ట్ అయ్యి. ఓకే. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో రేపు మార్కెట్లో 24,467 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ అనేది డైరెక్ట్ బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. అంటిల్ ఇది బ్రేక్ చెయ్యట్లేదు అంటే మార్కెట్లో ఏమవుతుందంటే మనకు ఇమీడియట్గా ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఈ ట్రెండ్ రివర్స్ అనేది, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది, ఇన్సైట్ అనేది రేపు మార్నింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను విత్ టెక్నికల్ లెవెల్స్ అండ్ టెక్నికల్ ఇన్సైట్ లెవెల్స్. అండ్ దాని తర్వాత నేను ట్రేడ్ ఎలా తీసుకోవాలి కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్‌గా మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది టెలిగ్రామ్‌ది, జాయిన్ కండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మార్కెట్ ఇంట్రాడే అనాలిసిస్‌లో, లైవ్ మార్కెట్‌లో కూడా ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ నెంబర్‌కి కూడా మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.